నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను లిఖిత. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. సిఎస్కే అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు తల మహేంద్ర సింగ్ ధోని. కెప్టెన్ గా చెన్నైకు 5 ఐపీఎల్ ట్రోఫీలను అందించిన ధోని మైదానంలో ఉంటే ఆ కిక్కే వేరు. అయితే గత కొన్ని సీజన్లుగా ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఆటను ముగిస్తారా అని ఫ్యాన్స్ కంగారు పడుతుంటే, ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఒక సరికొత్త అత్యంత సంచలనమైన వార్త హల్చల్ చేస్తోంది. అదే చెన్నై సూపర్ కింగ్స్ నెక్స్ట్ హెడ్ కోచ్ గా ధోని బాధ్యతలు చేపట్టబోతున్నారా? అవును, ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అసలు ఈ చర్చ ఎందుకు మొదలైంది అంటే, ధోని కేవలం ఆటగాడు మాత్రమే కాదు, సిఎస్కే జట్టుకు ఒక బ్రాండ్, ఒక మెంటర్, ఒక నమ్మకం. వయస్సు పైబడుతున్న, మోకాలి గాయాలు వేధిస్తున్న కేవలం అభిమానుల కోసమే ఆయన గత సీజన్లలో బరిలోకి దిగారు. కానీ ఒక ఆటగాడిగా ఎన్నాళ్ళు కొనసాగుతారు అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన సమయం వచ్చేసింది. సరిగ్గా ఇక్కడే సిఎస్కే మేనేజ్మెంట్ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆటగాడిగా ధోని వీడుకోలు పలికిన వెంటనే ఆయన్ను జట్టుకు దూరంగా ఉంచడం సిఎస్కేకు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఆయన్ను నేరుగా హెడ్ కోచ్ సీట్లలో కూర్చోబెట్టాలని భావిస్తున్నారట. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ గా స్టీఫెన్ ఫ్లెమింగ్స్ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. ధోని ఫ్లెమింగ్ జోడీ సిఎస్కేని ఎన్నో శిఖరాలకు చేర్చింది. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జట్టును నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడానికి ధోని కంటే ఉత్తమమైన ఆప్షన్ మరొకటి లేదని ఫ్రాంచైజీ నమ్ముతోంది. గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ కు మెంటర్ గా ఉండి ట్రోఫీ అందించడం, ఆ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా మారడం మనం చూసాం. ఇప్పుడు అదే వ్యూహాన్ని సిఎస్కే కూడా అమలు చేయాలని చూస్తోంది. ఒకవేళ ధోని గనక సిఎస్కే హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపడితే ఐపీఎల్లో ఎలాంటి మార్పులు వస్తాయి అంటే, మొదటిగా మైదానంలో కాకపోయినా డకౌట్లో ధోని కూర్చొని మ్యాచ్ ను నడిపిస్తుంటే చెన్నై అభిమానుల ఆనందానికి అవధులుండవు. ధోని క్రికెట్ బ్రెయిన్, ఒత్తిడిలో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యూహాలు జట్టులోని యువ ఆటగాళ్లకు కొండంత బలాన్నిస్తాయి. రుతురాజ్ గైక్వాడ్ లాంటి యువ కెప్టెన్ కు ధోని వెనకుండి గైడ్ చేస్తే జట్టు ప్రదర్శన మరింత నిలకడగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ధోనికి ఆటగాళ్లను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. ఫామ్లో లేని ఆటగాళ్ల నుంచి కూడా అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టడంలో ఆయన దిట్ట. కోచ్ గా ఆయనకు లభించే ఫుల్ ఫ్రీడమ్, జట్టు సెలక్షన్ లో ఆయన మార్క్ సరికొత్త సిఎస్కేని ఆవిష్కరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాక కూడా ధోని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన కోచ్ గా వస్తే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ, వ్యూవర్షిప్ రికార్డులు తిరగడాయడం ఖాయం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావడానికి ఇంకా సమయం పట్టొచ్చు. ధోని తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ధోని హెల్మెట్ పెట్టుకొని బ్యాటింగ్ చేసినా, లేదా కోచ్ సూట్ వేసుకొని డక్అవుట్లో కూర్చున్న అభిమానులకి మాత్రం ఆయన ఎప్పుడు తలానే. సిఎస్కే కోచ్ గా ధోని వస్తే ఐపీఎల్ ఎలా ఉండబోతుంది? మీరేమనుకుంటున్నారు? ధోని కోచ్ గా సక్సెస్ అవుతారా, లేదా ఆటగాడిగానే ఇంకా కొనసాగాలా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో పంచుకోండి.